సార్ ఇప్పుడున్న చట్టాలన్నీ కూడా లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి అని ఇప్పుడున్న జనరేషన్లో మగవాళ్ళు అంటున్నారు సార్, ఇది నిజమేనా? అన్నీ లేవు, కొన్ని అయితే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ మధ్య విక్టిమ్ ఎవరు అనేది చూస్తున్నారు, జంట లేడీనా. అంతేగాని లేడీనా జంట అనేది నేరం చేశారా లేదని కాకుండా బాధితులు ఎవరు, భార్యా బాధితులకు కూడా ప్రస్తుతం అది భార్యా బాధితులు అంటే భర్త అయి ఉండొచ్చు, భర్త తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, భర్త అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబీకులు అయి ఉండొచ్చు. వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టుగా మరి అనేక తీర్పులు వచ్చినాయి. ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అందరూ పాటిస్తున్నారు. ఏదో ఇప్పుడు 498 అని గతంలో ఉండేది ఏ అని, అది ఇప్పుడు ఉందనుకోండి బిఎన్ఎస్ యాక్ట్ రూపంలో. కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ చేసి అందరిని అరెస్ట్ చేసే పద్ధతి కాదు. ఆ ఇచ్చిన కంప్లైంట్లో సారాంశాన్ని చూసుకొని అవసరమైతే వాళ్ళ మధ్యలో 2-3 సార్లు చర్చలు జరిపి అమికబుల్గా మరి మీడియేషన్ ద్వారా కానీ, కన్సిలియేషన్ ద్వారా కానీ, లోక్ అదాలత్ ద్వారా కానీ పరిష్కరించి కుటుంబాలు కలిపే విధంగా ప్రయత్నాలు అనేది చేస్తారు. అలా కాకుండా అది ఫెయిల్ అయితే అరెస్టులు జరపాలి, కేసులు పెట్టాలి. ఆ కేసులు కూడా ఎవరైతే నిజంగా నేరం చేశారనేది ఆధారాలు దొరుకుతాయో వాళ్ళ మీద మాత్రమే పెట్టాలి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇచ్చి తదనంతరం కేసు నడపాలి. భార్యాభర్తలు గొడవలు స్టార్ట్ అవుతాయి, భర్త మాత్రమే మనోవృత్తి భార్యకి చెల్లించాలా, భార్య భర్తలకు చెల్లించే రైట్ లేదంటారా? ఎందుకు లేదండి, భార్యలు కూడా భర్తకి భరణం లేదా పర్మనెంట్ అలిమనీ అవన్నీ కట్టే చట్టాలు మన దేశంలో ఉన్నాయి. ఉదాహరణకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అది హిందువులకు ముఖ్యంగా హూ ఈజ్ బెటర్ ప్లేస్డ్, భార్య భర్తల్లో ఎవరికి ఆర్థికంగా సామాజికంగా ఎక్కువ ఉంది అనేది గమనించి వాళ్ళు విడిపోయే సందర్భంలో ఏ హోదాలో వాళ్ళు బతికారో అదే హోదాలో, అదే స్టేటస్ తోటి, అదే ప్రెస్టేజ్ తోటి వాళ్ళు ఈ కేసు పూర్వపరాలు పూర్తిగా తీర్పు వచ్చేంత వరకు ఉండే విధంగా రెండో వాళ్ళు కట్టాలి. సెక్షన్ 24 ఉంది, అది ఇంటర్మ్ మెయింటెనెన్స్ అని ఉంది. ఇంటర్మ్ మెయింటెనెన్స్ అంటే కేసు జరుగుతున్నంత కాలం కొంత అమౌంట్ వాళ్ళకి కట్టేది, రెండో వాళ్ళకి. భార్య భర్త కట్టచ్చు, భర్త భార్య కట్టచ్చు, ఎవరు కట్టాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. 25 కింద పర్మనెంట్ అలిమనీ అంటే శాశ్వతంగా పరిష్కారం. కేసు అయిపోయింది, విడాకులు ఇచ్చేస్తున్నారు, మరి రెండో వాళ్ళు బతకాలి కదా. వాళ్ళకి ఎవరు తప్పు ఉందో చూసుకొని వాళ్ళ కాండక్ట్ ముఖ్యంగా గమనించి ఇతర సర్కమ్స్టాన్సెస్ తీసుకొని భర్తనైనా భార్య కట్టమని, భార్యనైనా భర్త కట్టమని ఆర్డర్ ఇచ్చేదానికి ఉంది. మనకు చెన్నైలో అంటే తమిళనాడులో 2 ఫేమస్ కేసెస్ ఉన్నాయి. ఒకటి గర్గ్ వర్సెస్ గర్గ్, ఇంకోటి కలెక్టర్ వర్సెస్ కండక్టర్. కలెక్టరు భార్య, కండక్టర్ భర్త. కోర్టు ఏం చేసింది, కలెక్టర్ని అంటే భార్యని, కండక్టర్ భర్తకి భరణం కట్టమని ఆర్డర్ వేసింది, ప్రతి నెలా కట్టాడు. తర్వాత పర్మనెంట్ అలిమనీ కట్టమని ఆర్డర్ వేసింది. ఎందుకంటే భార్య యొక్క స్తోమత, భార్య యొక్క ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, తప్పు భర్తది కాదు భార్యదే ఉంది ఆ కేసులో. అట్లా తీర్పులు కూడా వచ్చున్నాయి.